హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీరు స్నాక్స్ కింద ఏం తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వెజ్ మంచూరియా చేస్తూ మీకు కూడా ఎందుకు చూపించకూడదు ప్రాసెస్ అని నాకు ఐడియా వచ్చింది. అందుకనే మళ్ళీ మొబైల్ తీసి వీడియో స్టోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఎలా చేయాలో సింపుల్గా ఈజీ మెథడ్లో మీకు చెప్తాను, చూసేయండి. ముందుగా క్యారెట్ గ్రిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని మొత్తం ఈ రెండింటిని గట్టిగా పిండితే చాలా అంటే చాలా వాటర్ వస్తుంది. క్యాబేజ్లో చాలా ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదండి, దానివల్ల వాటర్ అంతా ఎగ్జిట్ అయిపోతుంది. వాటర్ అంతా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, మీకు సరిపోయినంత ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. చిన్న పసుపు, కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం పిల్లలకి తక్కువ తింటారు కాబట్టి తక్కువ కారం వేసాను. దాని తర్వాత 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 స్పూన్ల మైదా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. గట్టిగా పిసుక్కుంటూ మిక్స్ చేస్తే చిన్న వాటర్ కూడా పడదు. అందువల్ల మీరు వాటర్ ఏం క్వాంటిటీ వేయొద్దు. క్యారెట్ నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. నేను కొంచెం పెద్ద ఉండలే చేశాను. దాని తర్వాత కళాయిలోని నూనె కొంచెం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒక 6-7 క్వాంటిటీలో వేసుకొని అన్నీ ఉండలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 minutes అలా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఉండలు వేసిన వెంటనే కలపొద్దు. తర్వాత ఒక 5 minutes తర్వాత వాటిపై నుంచి కొంచెం వాటిని టచ్ అవ్వకుండా మధ్యలో కదుపుతూ ఉండాలి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం లోపలి అంతా ఉడుకుతుందన్నమాట, చుట్టుపక్కలంతా. నేను చూపించిన కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మొత్తం ఉండలన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా. తర్వాత వేరే కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చిన్న సాల్ట్ కూడా వేయండి, సాల్ట్ కూడా బాగుంటుంది. చిన్నది చిటికెడు సాల్ట్ కూడా వేయండి. అవన్నీ వేసిన తర్వాత కాసేపు ఫ్రై అవనియండి. ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర అయితే క్యాప్సికమ్ ఉంది, అందువల్ల నేను క్యాప్సికమ్ కూడా హాఫ్ ముక్క వేసాను. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఆల్ సాసెస్ అన్నీ వేసుకోవాలి. టమాటా కెచప్, నేను కొంచెం టమాటా కెచప్ ఎక్కువ వేసాను, కొంచెం తీగా ఉంటే మా పిల్లలు ఇష్టంగా తింటారని. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ వేసుకోవచ్చు, షెజ్వాన్ సాస్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవి లేవు కాబట్టి నా దగ్గర ఉన్న సాసులన్నీ వేసి 5 minutes అలా కలిపిన తర్వాత 2 minutes ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే చైనీస్ ఫుడ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో చేస్తే దాని స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. 1/2 teaspoon కార్న్ఫ్లవర్ వాటర్లో వేసుకొని కలుపుకొని కూడా వేసుకోండి. వాటర్ ఇప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది గ్రేవీ. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 minutes అలా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మొత్తం మంచూరియాలన్నీ మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, మంచూరియాలన్నీ వేసి ధన అని హై ఫ్లేమ్లో మాత్రమే సాసెస్ అన్నీ వాటన్నిటికీ పట్టేలాగా చేసుకోవాలి. నేను ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క వంట చేస్తున్నాను కాబట్టి కొంచెం అవ్వలేదు, ఇబ్బందిగా ఉంది. అంతే, వెజ్ మంచూరియా చాలా సింపుల్గా చేసుకోవచ్చు.